రోజు మనము ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్స్ యూజింగ్ అరేస్ తెలుసుకుందాం. సో, ఈ ఇంప్లిమెంటేషన్‌లో మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఒక అరే తీసుకుందాం. ఎంప్టీ అరే. నేను దీనికి స్టాక్ అని నేమ్ ఇస్తున్నాను. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ టాప్ ఈస్ ఈక్వల్స్ టు -1 అని తీసుకుంటున్నాను. మీ అందరికీ టాప్ అంటే ఏంటో తెలుసు. సో, -1 ఇండికేట్స్ దట్ దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. ఆ అరే వచ్చేసి ఏంటి? స్టాక్. ఈ టాప్ అనేది మనము ఎలిమెంట్స్‌ని ఇన్సర్ట్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, -1 తీసుకోండి. రాను రాను మీకే అర్థమైపోతుంది ఎందుకు -1 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రీవియస్ వీడియోలో కొన్ని కీ ఆపరేషన్స్ అనేవి చూసారు కదా. సో, పుష్, పాప్, పీక్ ఇవే కీ ఆపరేషన్స్ ఇక్కడ మనం యూజ్ చేసి అరేస్‌లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, మేక్ ష్యూర్ యూ వాచ్ దట్ వీడియో బిఫోర్ కమింగ్ టు దిస్ వీడియో. నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ డూ వాచ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే. సో, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటి? పుష్. సో, పుష్ అంటే మనం ఏం చేయాలి అనంటే ఈ స్టాక్ అనే అరేలో ఈ 10 అనే ఎలిమెంట్‌ని మనము ఇన్సర్ట్ చేయాలి. సో, ఏ ఇండెక్స్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి? 0 అనే ఇండెక్స్ దగ్గర ఇనిషియల్ చేయాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే స్టాక్ ప్లస్ టాప్ దగ్గర మనము ఈ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ వచ్చేసి మనము వాల్యూ అని తీసుకుందాము. సో దట్ మీన్స్ ఇక్కడ ఈ స్టాక్ అనే అరేలో ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అయింది. సో అప్పుడు మనకు టాప్ ఎంత వస్తుంది? 0కి వస్తుంది. ఎందుకంటే మనం ప్లస్ చేసి టాప్ కి అసైన్ చేస్తున్నాం. అండ్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ 0 ఉంటుంది. అండ్